మరి మూతబడ్డటువంటి పరిశ్రమ పట్ల కనీసము ఒక విచక్షణను కూడా ప్రదర్శించకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రశ్నించేటువంటి కార్మికుల గొంతులను నొక్కే విధంగా లాఠీ చార్జ్ చేయడము, లేదంటే ఏదైనా ప్రకటన చేసి మరి పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు చేయించుకోవడం, సీట్ల పంపకాలు ఇది చేయించుకుంటా ఉన్నాడు కేసీఆర్. కానీ ఈ 3.5 సంవత్సరాలలో కార్మికుల యొక్క జీవితాలను బాగుపరచడం కోసం మూతబడ్డ పరిశ్రమను తెరిపించాలన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా, కనీస ఆలోచన కూడా చేయకపోవడం దారుణం. ప్రశ్నించే కార్మికులను లాఠీలతో కొట్టడం జరిగింది గతంలో. అదేవిధంగా సమ్మక్క సన్నిధిలోకి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారు కడియం శ్రీహరి గారు సమ్మక్క సాక్షిగా చెప్తా ఉన్నాము, మేము పరిశ్రమను తెరిపిస్తామన్నారు. అదేవిధంగా పుష్కరాలకు వచ్చినప్పుడు పుష్కరాల మరి గోదావరి సాక్షిగా చెప్తున్నాము, మీకు పరిశ్రమ తెరిపిస్తామన్నారు. ఈ రోజు వరకు తెరిపించకుండా ఇవాళ చీరలు అని పంచిరు. ఏ మహిళ అన్న చీర కట్టుకున్నారా? అదే 200 కోట్ల రూపాయలు 250 కోట్లు ఖర్చు పెట్టిరు. కానీ 40 రూపాయలు కూడా లేదు ఒక చీర. ఆ 240 కోట్లు కనుక ఖర్చు పెట్టి ఉండేటువంటి ఆ డబ్బులను ఈ పరిశ్రమకి కనుక ఇచ్చి ఇక్కడ ఇస్తే ఈ రోజు ఈ మహిళలందరూ కూడా ఈ వీధుల్లోకి వచ్చి ఇవాళ వాళ్ళ కడుపు కాలింది, లేకుంటే తిండి లేనటువంటి పరిస్థితి, ఇబ్బందులు పడుతున్నాం, పిల్లల్ని సాదుకోలేనటువంటి పరిస్థితి, జీతాలు రానటువంటి పరిస్థితి, వైద్యం కోసం హాస్పిటల్లో పోతే డబ్బులు లేక అంటే వేరే హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చునా? ఇవాళ కమిషన్ల కోసమే మీరు 250 కోట్లు చీరలకు ఖర్చు పెట్టారు తప్ప కార్మికుల కోసము కనీసం ఆ 200 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 10,000 మంది ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి 10,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది, కానీ దాన్ని కూడా విస్మరించారు. కాబట్టి ప్రభుత్వము కార్మికుల పక్షం కాదు, కమిషన్ల పక్షం. ఇవాళ అమెరికా నుంచి ఎవడన్నా ఫ్యాక్టరీ వస్తున్నాడంటే, పెట్టుబడిదారు వస్తున్నాడంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 1000 కోట్ల విలువ చేసేటువంటి భూములను ఉచితంగా దానదత్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మూతపడ్డటువంటి పరిశ్రమకు కనీసం 200 కోట్లు కేటాయించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక దిక్కేమో ఆ రోజు ఎన్నికల ముందు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు ఉద్యోగ భద్రత ఇస్తామన్నారు. ఇప్పుడు పిల్లలకు ఉద్యోగాలు దేవుడెరుగు, తండ్రులకు ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఊడదీసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ పరిశ్రమలు చాలా కడతామన్నారు. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ ఇదే ఏపీ ర్యాన్స్ ఫ్యాక్టరీస్ పరిశ్రమ. ఈ పరిశ్రమ మూతపడితే ఎందుకు మీరు మాట్లాడడం లేదు? ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఓటు హక్కుదారులు కాదా? వాళ్ళకి ఇక్కడ నివాసంగా ఆధార్ కార్డులు లేవా? ఈ పరిశ్రమ ఇక్కడ రాష్ట్రంలో లేదా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలి. ఈ విషయం పట్ల ఈరోజు 3 రోజులుగా మహిళా సోదరిమణులందరూ కూడా మరి కార్మికులు చేస్తున్నటువంటి దీక్షకు బయటకు వచ్చి కుటుంబాలను, పిల్లల్ని చంకలెత్తుకుని వచ్చి కూర్చోవడం బాధాకరం. ఏమాత్రం ఆలోచన ఉన్నా, కనీసం ప్రేమ అభిమానం ఉన్న ప్రజల పట్ల ప్రభుత్వం దిగి రావాలి. వెంటనే యాజమాన్యాన్ని ఒప్పించాలి, పరిశ్రమ ఓపెన్ చేయాలి. 30 నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి ఏ కుటుంబమైనా 1 నెల జీతం రాకుండానే గడవడం కష్టం. 30 నెలలుగా జీతాలు రాకుండా ఏ కుటుంబమైనా బతకగలుగుతుందా? ఇది ఒక్కరోజు కేసీఆర్ ఒక్కరోజు 1 రూపాయి లేకుండా బతకగలుగుతాడా? ఖర్చు పెట్టకుండా ఎక్కడైనా ఇటు అడవి గ్రామాలకు వచ్చారు మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి పరిశ్రమను వెంటనే ఓపెన్ చేయాలి. దీనికోసం ఇవాళ మరి కాంగ్రెస్ సిపిఎం పార్టీ నుంచి కూడా తమ్మినేని వీరభద్రం గారు కూడా వచ్చి ఐక్య పోరాటం చేద్దామని కూడా కార్మికులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తరఫున కూడా మేము ఆ పోరాటంలో ఖచ్చితంగా బలోపేతం చేస్తూ అన్ని పక్షాలను కలుపుకొచ్చి కార్మికులకు అండదండగా ఉంటాం. అవసరమైతే హైదరాబాద్ వరకు కూడా మహిళలు, కార్మికులు అందరూ కూడా ప్రగతి భవనం చుట్టుముట్టడానికి కూడా ఈ కార్మికుల పక్షాన సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.